మండల కేంద్రమైన పెదవేగి గ్రామంలో వేంచేస్తున్న అతి పురాతన శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్ర మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో తెల్లవారుజాము నుంచి అర్చనలు అభిషేకాలను నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో అభిషేకంతో నిర్వహించిన వారికి సకల దోషాలు తొలగిపోయి ఆరోగ్యాలు ఆ స్వామివారు ప్రసాదిస్తారని అన్నారు. వేకువజాము నుంచి ప్రారంభమైన అర్చనలు అభిషేకాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కె శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కొంచెం పక్కన కొంచెం పక్కన అనుగ్రహంతో స్వామివారి అర్చనలో అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా భక్తులు ఆలయ కమిటీ వారి అనుసారంతో ఈరోజు అర్చనలు అభిషేకాలు కూడా నిర్వహించబడ్డాయి. ఇట్లో ఆలయ కమిటీ చైర్మన్ కొండపావులూరు శ్రీనివాసరావు, పెదవేగి. నమో పార్వతీపతయే నమః. మన పెదవేగి గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు నిత్యజ్యేష్ఠ బహుళ త్రయోదశి సత్కాల చతుర్దశి పర్వదినాన్న మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్ర సోమవారం మహాపర్వదినమును ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరంగా ఉదయం 5:30 నుండి స్వామివారికి రుద్రాభిషేకములు, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు భక్తుల యొక్క గోత్రనామాలతో నిర్వహించబడ్డాయి. ఈరోజు పర్వదినము. ఈ రోజున స్వామివారిని దర్శించిన వారికి, అభిషేకించిన వారికి, అర్చనలో పాల్గొన్న వారికి కూడా ఆ పరమేశ్వరుడి దయచేత సంపూర్ణ ఆయురారోగ్యాలు, అపముచ్చు దోషాలు, అలాగే రుణ బాధలు, శరీరంలో ఇటువంటి తెలియని ఇతి బాధలు ఉన్నా కూడా ఈ రోజున స్వామిని దర్శించిన చేతను వారికి ఉన్న కష్టాలన్నీ కూడా స్వామివారు తీరుస్తారు. కాబట్టి ఈ పర్వదినమున భక్తులందరూ కూడా శివాలయాలకు ఇచ్చేసి విశేషంగా స్వామివారిని దర్శించి అభిషేకాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా ప్రతి నిత్యము కూడా ప్రతిరోజు 5:30కు స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతాయి. సోమవారం పర్వదినాల్లో విశేషంగా అర్చనలు అభిషేకాలు జరుగుతాయి. కావున మన పెదవేగి శివాలయానికి భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరి ప్రార్థిస్తున్నాము. ఇట్లు ఆలయ